ఈరోజు పొద్దు పొద్దున్నే ముగ్గుతోనైతే లేచిన. నాకు అర్థం కాలేదు సార్. మేము ఉండేది పెంట్ హౌస్ లో అయినా నాకు కొంచెం పద్ధతులు ఆచారాలు ఫాలో అవ్వడం అలవాటు. పొద్దున్న లేవగానే ఇంటి ముందు ముగ్గు అయిపోతే అసలుకే మంచిగా అనిపించదు. ముగ్గు పిండి అయిపోయింది, ఎవరైనా అమ్మడానికి వచ్చినప్పుడు ఫోన్ చేయమని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న హాసినికి చెప్తే ఫోన్ చేసింది. సో అట్లా ముగ్గుతో లేవాల్సి వచ్చింది. ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసి పండ్లు కోసుకొని పక్కకు పెట్టిన పాలు పొయ్యి మీద పెట్టి దోశ కోసం కావాల్సిన చిరుధాన్యాలు రాగులు జొన్నలు మినపగుండ్లు అన్ని కలిపి నానబెట్టి వంకాయలు తింటే వంటికి మంచిదంటే ఈ వారం కూరగాయలలో వంకాయలు అయితే తీసుకుందాం కానీ అది మాత్రం నాకు వండడం రాదని ఒట్టి వదిలేయకుండా కోసుకున్న పండ్లు తినుకుంటా కూర ఎట్లా ఉండాలని యూట్యూబ్ లో చూసిన. అన్ని కూరలు లెక్కనే ఈ కూర కూడా వండడని అర్థమైంది. కానీ వంకాయలు ముందే అలా టమాటాలు తర్వాత కొంచెం ముందు యూత్ పాదొక్కొక్కటైన టైం కూడా ఒకటి బాగా అయింది. కానీ నేను వంకాయ కూర వండడం మాత్రం కాదు. కోసుకొని తిన్న పండ్లు కడుపు నిండలేదని అమ్మ పంపించిన అర్చ కూడా తిన్నా. చిన్నగా కూర అయితే పొయ్యి మీద వేసిన. కట్ చేసుకున్న వంకాయలు కళ్ళ ముందే కలర్ మారడం స్టార్ట్ చేసినాయి. ఆయనతో కూరగాయలు ఖరాబ్ కాకుండా కూర అయితే కంప్లీట్. వండుకున్న కూర కడుపు నిండిందా అనేసరికి టీమ్స్ నుండి ఒకటే కాల్స్ వచ్చినాయి. అన్ని కలుపుకొని పోయి కాల్ అయితే అటెండ్ అయినా. ఇది ఈ ఆర్టీ ముచ్చట. బాయ్ దోస్తులు, మళ్ళీ కలుద్దాం.